కోట్ల రూపాయలు వారబోసి ఆస్ట్రేలియా వాళ్ళు తయారు చేసిన రాకెట్ కంటే మన శివకాశి కాడ తయారు చేసే 10 రూపాయల దీపావళి రాకెటే ఎక్కువ దూరం పోతుంది కదా చూడురి. ఎరికానే రాకెట్ను తయారు చేసి మొగుల మీదకు పంపిద్దాం అనుకున్నారు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థలు. ఇక వాళ్ళ దేశంలో దొరికిన సామాన్లతోటి రాకెట్ను తయారు చేసిరు. రాకెట్ ఎగరాలంటే కూడా సామాన్లు బాగుండాలి కదా, సాఫ్ట్వేర్లు కూడా బాగుండాలి. చిన్న కటక ఎటమటమైన పాట్ కనకు ఉలుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని రాకెట్ను మొగుల మీదకు పంపిద్దామని ఇంజన్ చాలు చేసిరు. కిందికెళ్ళి బర్ర మండింది. ఎగురుడే ఆలస్యం అనుకున్నారు అంతా. ఇక ఆయనతో మీదికి ఎగిరినట్టు ఎగిరింది, డబేలు అని కింద ఊలబడ్డది. ఇట్లా మొత్తం 14 సెకండ్లలోనే పట్టుమని ఎగరలేక ఎల్లెంకల పడ్డది. ఏడి కాడ కాలి బూడిదైపోయింది పాపం. దీనికంటే మన దీపావళి రాకెటే నిమిషమన్న గాలి ఎగురుతుంది. బత్తి ముట్టిస్తే అది ఆరేదాకా సుయ్యమని మీద కురుకుతుంది. కానీ బ్యాడ్ లక్, ఆస్ట్రేలియా వాళ్ళకి ఈసారి అంతరిక్షంలో అడుగు పెట్టే భాగ్యం దక్కలేదు. అయినా పట్టిడువ మళ్ళీ 6 నెలలకు మళ్ళోసారి రాకెట్ను మీదకి ఎగిరేస్తాం, అంతరిక్షంలో జెండా వాతుతాం అంటున్నారు.